ఇక తిరుమలలో హై అలర్ట్ కొనసాగుతోంది. పహల్గాం ఘటనతో తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న కూడా టీటీడీ భద్రతా విభాగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమలలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి వివరాలు అందిస్తారు. భద్రత కట్టుదిట్టం చేశారు. పహల్గాం ఘటనతో తిరుమల మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి తిరుమలకు అనుమతించడం జరుగుతోంది. అలిపిరి మొదలుకొని శ్రీవారి ఆలయం వరకు కూడా అత్యంత భద్రతా ఏర్పాట్లు టీటీడీ చేపట్టింది. ఏదైతే పహల్గాం ఉందో అక్కడ ఉగ్రవాదులు దాడిలో 27 మంది మృతి చెందిన తర్వాత తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానము అప్రమత్తమై ఎక్కడికక్కడ భక్తులను తనిఖీలు చేయడం కానీ ఇవన్నీ కూడా విస్తృతం చేసిందని చెప్పుకోవచ్చు. అలిపిరి వద్దనే భక్తులను విస్తృతంగా తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తుంది. అయితే అలిపిరి నడక మార్గము అదేవిధంగా ఘాట్ రోడ్లలో కూడా అక్కడక్కడ భక్తులను తనిఖీ చేసే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. నిన్నటి రోజున ఒక మాక్ డ్రిల్ కూడా తిరుమలలో ఆక్టోపస్ ఇటు పోలీసు విజిలెన్స్ మొత్తం వీళ్ళు 3 విభాగాలు కూడా ఒక మాక్ డ్రిల్ను కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఏదైనా ఈ రకంగా ఉగ్రవాద చర్య ఏదైనా తిరుమలలో జరిగితే భక్తుల్ని ఏ రకంగా కాపాడాలన్న దాని మీద ప్రధానంగా భక్తులను కాపాడే విషయం మీద నిన్నటి రోజున మాక్ డ్రిల్ నిర్వహించారు. అదేవిధంగా నిరంతరము ఇక్కడ శ్రీవారి ఆలయ పరిసరాలు కావచ్చు ఇవన్నీ కూడా భక్తులు తిరిగాడే ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ తనిఖీలు అనేటివి ముమ్మరం చేసింది టీటీడీ. మొత్తం పహల్గాం ఘటనతో అప్రమత్తమైన టీటీడీ ఈ రకమైన భద్రతా ఏర్పాట్లను అయితే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అదేవిధంగా టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అనేటివి ఎక్కడికక్కడ ముమ్మరంగా టీటీడీ చేపడుతుంది. అయితే అక్కడక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ తనిఖీల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని తనిఖీలు అనేది నిర్వహిస్తుంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయ మాడ వీధులు కావచ్చు పుష్కరిణి కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఇటు టీటీడీ అప్రమత్తమై అనేక రకాలుగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మొత్తం తిరుమల అంతా కూడా ఒక నిఘా నీడలోకి వెళ్ళిపోయింది. నిత్యము అదేవిధంగా క్షణం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవడానికి టీటీడీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.